శనివారం మధ్యాహ్నం తన నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. రమేష్ 2015 నుంచి జనసేనానితో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి సామాజిక వర్గాల మధ్య సఖ్యత, సోషల్ ఇంజనీరింగ్ అవసరమనే పవన్ ఆలోచన విధానానికి ఆకర్షితులై ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. 2019 ఎన్నికల్లో పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చినప్పటికీ రమేష్ పార్టీ సిద్ధాంతాలపై, పవన్ కళ్యాణ్ నాయకత్వంపై పూర్తి విశ్వాసంతో నిలిచారని జనసేన తెలిపింది. ఎన్నో ఒత్తిళ్లు, సవాళ్లు ఎదురైనా పార్టీకి అండగా నిలిచిన వారికి కులమతాలు పరిగణలోకి తీసుకోకుండా నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే సూత్రం ప్రకారమే ఈ ఎంపిక జరిగినట్లు స్పష్టం చేసింది. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచేందుకే ఆయనకు ఈ అవకాశం కల్పించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. రియల్ ఎస్టేట్ భూమ్ అంటే హైదరాబాద్ అనుకునే కాలంలోనే విజయవాడ పరిసరాలలో లింగమనేని ఎస్టేట్స్ పేరిట తన సంస్థ ద్వారా పలు రియల్ ఎస్టేట్ వెంచర్లు ప్రారంభించారు లింగమనేని రమేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, పట్టణాభివృద్ధిలో ఆయన సంస్థలు కీలక పాత్ర పోషించాయి. 2004లోనే లింగమనేని రమేష్ నాయకత్వంలో మలేషియాకు చెందిన ప్రముఖ సంస్థ ఐజేఎం కార్పొరేషన్ బెర్హాడ్ సంయుక్త భాగస్వామ్యంతో కోస్తాంధ్రలో అంతర్జాతీయ ప్రమాణాలతో సమగ్రమైన తొలి టౌన్షిప్ అభివృద్ధి చేశారు. 120 ఎకరాలలో రెయిన్ ట్రీ పార్క్ పేరిట ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. దాదాపు 3300 అపార్ట్మెంట్స్, 300 విల్లాలు నిర్మించారు. 2004లో లింగమనేని ఎస్టేట్స్ ద్వారా చేపట్టిన ఈ ప్రాజెక్టు విజయవాడ, గుంటూరు మధ్య నిర్మాణ రంగం ఊపందుకోవడానికి ఒక మైలురాయిలా నిలిచాయి. థింక్ లోకల్, యాక్ట్ గ్లోబల్ అనేది శ్రీ లింగమనేని రమేష్ విధానం. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు విజయవంతంగా చేపట్టారు. మెల్బోర్న్లోని డాన్కాస్టర్ వద్ద లింగమనేని మెమోంటమ్ మెల్బోర్న్ పిటిపై లిమిటెడ్ ద్వారా డాన్కాస్టర్ పినాకిల్ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో అపార్ట్మెంట్ నిర్మించారు. సీమాంధ్రలో 2011లో విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద మొదటి మల్టీప్లెక్స్ కమ్మాల్ నిర్మించారు. 2016లో ఏపీసీఆర్డీఏ పరిధిలో జాతీయ రహదారి పక్కన 26 అంతస్తుల హైరేంజ్ తొలి గేటెడ్ నివాస భవన సదుపాయం మిడ్ వ్యాలీ ప్రాజెక్టును 600 కోట్లతో నిర్మించారు. ఆల్ ఇండియా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఇండియన్ బిల్డర్ పురస్కారాన్ని అందించాయి. రాజస్థాన్, తమిళనాడులో సోలార్, విండ్ విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించారు. విమానయాన రంగంలో సాహసోపేతంగా ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి విమాన సంస్థ ఎయిర్ కోస్తాను ప్రారంభించారు. ఆయుష్, ఎన్ఆర్ఐ, ఎల్ఈపిఎల్ భాగస్వామ్యంతో విజయవాడ వద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఆయుష్ ఏర్పాటు కీలక పాత్ర పోషించారు. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నియమించారు పవన్ కళ్యాణ్. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కొండలరావు మరిన్ని అందిస్తారు. కొండలరావు, చెప్పండి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ నవీన్. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ని కూడా ప్రకటిస్తూ కొద్దిసేపటి క్రితమే జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ని పేరును ఖరారు చేస్తూ ఏదైతే పవన్ కళ్యాణ్ ప్రకటించారో దీనికి సంబంధించి కూడా జనసేన
ఎప్పటి నుంచి లింగంనేని రమేష్ జనసేనకి సేవలు చేస్తున్నారనేది కూడా పవన్ కళ్యాణ్ గారితో ఎప్పటి నుంచి సత్సంబంధాలు ఉన్నాయనే దాని మీద కూడా ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 2015 నుంచి లింగంనేని రమేష్ జనసేనతో సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలనే అంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత, అందుకు తగ్గ సోషల్ ఇంజనీరింగ్ అవసరమనే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఆకర్షితులై ఆయన వెన్నంటి ఉన్నారు. ఈ రోజు అదేంటే జనసేన అభ్యర్థిగా లింగంనేని రమేష్ ని ఖరారు చేయడంతో రేపు మధ్యాహ్నం కూడా రాజ్యసభ అభ్యర్థిగా లింగంనేని రమేష్ నామినేషన్ కూడా దాఖలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా జనసేనకు సిద్ధాంతాల పైన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పైన విశ్వాసం కనపరిచి ఎన్ని ఒత్తిళ్లు సవాళ్లు ఎదురైనా సహనంతో నిలిచి వారికి వెన్నంటి ఉన్న నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో కులమతాలు పరిగణనలో తీసుకోకుండా అవకాశం కల్పించారు. ఇదే సూత్రాన్ని రాజ్యసభ అభ్యర్థిగా కూడా ఎంపిక చేసిన పరిస్థితి అయితే ఉంది. లింగంనేని రమేష్ ఎప్పటి నుంచో కూడా జనసేనని జనసేనకు అంటిపెట్టుకుని ఉన్న నేపథ్యంలో దాదాపు లింగంనేని 12 ఏళ్ల పాటు జనసేనకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. జనసేన కాకుండా అతని తల్లిదండ్రుల పేరు మీద ఒక సేవా కార్యక్రమాన్ని స్థాపించి ఎంతో మంది పేద విద్యార్థులకు కూడా సేవ చేసిన సందర్భం ఉంది. ఏదైతే రమేష్ సేవలు గుర్తించి ఢిల్లీ తెలుగు అకాడమీ కూడా 2016లో ఉద్యోగరత్న అవార్డును కూడా ప్రదానం చేయడం జరిగింది. జనసేన పార్టీలో తొలి నుంచి కూడా లింగంనేని రమేష్ అనుబంధం ఉంది. పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి అనుసంధానంగా ఉన్న నేపథ్యంలో 2024 ఎన్నికల సమయంలో కూడా కూటమి అంటే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమికి కూడా విజయానికి ఎంతో లింగంనేని రమేష్ సేవ చేశాడు. దీనికి అన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమానికి కూడా కూటమికి సమన్వయ కర్తగా జనసేన నేతగా లింగంనేని రమేష్ ఉన్న నేపథ్యం లింగంనేని రమేష్ కుటుంబం చేస్తున్న ధార్మిక సేవలు ప్రత్యేకమైనవి అని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా ఏదైతే నేషనల్ హైవే దగ్గరలో శ్రీదేవి భూదేవి సమేత దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా లింగంనేని రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించింది. దీని ప్రారంభోత్సవానికి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అప్పుడు జనసేన అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆలయాన్ని కూడా ప్రారంభించడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన నేపథ్యం ఉంది. ముఖ్యంగా ఏదైతే చిన్మయ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ 6 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. ఆ సంస్థ సేవలకు చేదోడు వాదోడుగా ఉన్నటువంటి లింగంనేని రమేష్ కి మంచి గౌరవమే దక్కిందంటూ కూడా అటు జనసేన నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. కూటమి నేతలతో కూడా సత్సంబంధంలో నేపథ్యంలో ఇలాంటి వ్యక్తికి రాజ్యసభ ఇవ్వటం మంచి గౌరవం అంటూ కూడా చెప్పిన నేపథ్యం ఉంది. మరోవైపు లింగంనేని రమేష్ కూడా కొద్దిసేపటి క్రితం ఒక లేఖ విడుదల చేయటం జరిగింది. దానికి సంబంధించి కూడా ఎంతో సేవకి నాకు ప్రతిఫలం దక్కింది, పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రికి పవన్ కళ్యాణ్ కి కృతజ్ఞతలు కూడా చెప్తూ కూడా ఒక లేఖను కూడా విడుదల చేయడం జరిగింది. రవి, రైట్, థ్యాంక్ యూ కొండలరావు. తెలుగు యూట్యూబర్ జంట నందోస్ వరల్డ్ వీసా